వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల చిన్నారి సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆగస్టు 18న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో సహస్ర తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణంగా హత్యకు గురైంది. సాధారణంగా ప్రతిరోజు తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు. ఆ రోజు కూడా వారు పనుల కోసం బయలుదేరగా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంటికి వచ్చిన తండ్రి తన కుమార్తె రక్తపు మడుగుల్లో పడి ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నాయని, అందులో 14 గాయాలు గొంతుపై, 7 గాయాలు పొట్టపై ఉన్నట్లు తేలింది. ఈ దాడి చాలా నిష్ఠూరంగా జరిగిందని, దాడి చేసిన వ్యక్తిని చిన్నారిని చంపాలన్న ఉద్దేశమే స్పష్టమవుతుందని వైద్యులు తెలిపారు. రక్త నష్టం కారణంగానే సహస్ర అక్కడికక్కడే మృతి చెందిందని నిర్ధారణ అయింది. అయితే చిన్నారి శరీరంపై ఎలాంటి లైంగిక దాడి ఆనవాళ్లు లేవు. ఈ ఘటన వెనుక ఉన్న క్రూరత్వం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలను సేకరించారు. ముఖ్యంగా ఇంటి తలుపులు, కిటికీలు బలవంతంగా తెరవబడిన ఆనవాళ్లు లేకపోవడం, ఇంటి వస్తువులు ఎటువంటి అవ్యవస్థకి గురికాకపోవడం వల్ల ఈ హత్య ఒక పరిచయస్తుడి చేతనే జరిగిందనే అనుమానం బలపడింది. పోలీసులు సమీప సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి ఇంట్లోకి అనుమానాస్పదంగా ఎవరు వచ్చారో వెతుకుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు అదే భవనంలో నివసిస్తున్న ఒడిశాకు చెందిన సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను 2వ అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. సహస్ర కుటుంబంతో కూడా పరిచయం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతనిని విచారిస్తూనే అతని కాల్ రికార్డులు, కదలికలు, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు బయటకు పడకపోవడంతో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనతో కూకట్పల్లి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని ఇలా దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సహస్ర హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విచారం వ్యక్తం చేస్తూ ఆ చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.